నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో పని ఎంతో ప్రాముఖ్యమైంది. అయితే తమ పని యందు ఎవరైతే శ్రద్ధ కలిగిన వారుగా ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదించి ఏలుబడి చేసే స్థాయికి వారిని ఆయన హెచ్చిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఇద్దరు వ్యక్తులను గురించి మనం పరిశీలన చేస్తే ఆదికాండము 39వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతే అతని చేతులు యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోసేపు పొతీఫరు ఇంట అతడు నివాసం చేస్తున్నటువంటి కాలమందు తనకు అప్పగింపబడిన ప్రతి పని విషయంలో అతడు శ్రద్ధగా చేయటం గల కారణం ప్రభువారి పట్ల యోసేపు భయభక్తులు కలిగి ఉన్న కారణం దేవుడు అతనికి తోడై ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి అతడు పొతీఫరు ఇంట చేసినదంతయు ప్రభువారు అతని చేతుల్లో సఫలపరుస్తూ వచ్చారు. గనుక యోసేపు మీద ఇంటి యజమానికి కటాక్షం కలిగి అతన్ని తన ఇంటి మీద విచారణకర్తగా నియమించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అంత మాత్రమే కాక 5వ వచనంలో అతడు తన ఇంటి మీద తను కలిగినంతటి మీద అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ పొతీఫరు ఏమాత్రం కూడా తను కలిగినంత యోసేపుకు అప్పగించిన తర్వాత తన ఆహారం తినదు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించినటువంటి వ్యక్తిగా అతడు ఉండలేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించగలం. ఎంత ఆశ్చర్యం! ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనకు అప్పగించినటువంటి పనిని మనం శ్రద్ధగా చేసినప్పుడు మనుషులు కాదు, ప్రభువే మనల్ని ఆయన ఏలుబడి చేసేటటువంటి వారిగా దీవిస్తారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో మరొక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తాం. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకే 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. 2వ వచనంలో వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండానట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. 3వ వచనంలో ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమించాలని రాజు ఉద్దేశించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో ఏదైనా ఒక నింద దానియేలు మీద మోపాలని వారు కనిపెడుతూ వచ్చారు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో వారు తప్పైన లోపమైన కనుగొనలేకపోయారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దానియేలుకు నష్టం కలుగు చేయ ప్రయత్నించారు, కానీ శ్రద్ధగా పనిచేసినటువంటి దానియేలును దేవుడు హెచ్చించారు. అంత మాత్రమే కాదు, రాజు చేత కూడా అతడు హెచ్చించబడి తనకు వారు తలపెట్టినటువంటి కీడు ఏమాత్రం కూడా తనకు నష్టం కలుగు చేయకున్నట్లు సింహముల గుహలో నుండి దేవుడు దానియేలు రక్షించిన విషయాన్ని మనం గమనించగలం. అంత మాత్రమే కాక దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. మన జీవిత కాలంలో ప్రభువునందు భయభక్తులు కలిగి శ్రద్ధగా పనిచేస్తే దేవుడే మనల్ని ఆయన మానవుల చేత ఇహలోకంలో ఉన్నటువంటి గొప్పవారి చేత ఆయన మనలను వర్ధిల్ల చేస్తారు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరును మీ జీవిత కాలమందు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. శ్రద్ధగా పనిచేయ వారిని చూసే మీరే అంచెలంచెలుగా
ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ దీవెనకు మా ప్రియులందరూ పాత్రులగునట్లుగా దానియేలు వలె, యోసేపు వలె శ్రద్ధ కలిగి పనిచేసి మీ దీవెనలు పొందినట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియుల ఎడల ఆశ్చర్యకరమైన మీ కార్యాలు జరిగించమని నేటి దినమంతా మీ కృపాక్షణలు అనుగ్రహించండి. యేసుక్రీస్తునాలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక, ఆమెన్.